మరొక దినాన గలిలయ సముద్ర తీర ప్రాంతాన యేసయ్య 3 రోజులు ఉపవాస కూడికి పెట్టాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు ఉపవాస కూడికి పెడితే ఎవ్వరూ లేకలేదు. ఏమవలేదు? అందరూ చెప్పండి. ఎవరో యేసయ్య మాట్లాడుతూ ఉంటే లేకపోతే కాదు. మనం వాక్యం చదువుతూ ఉంటే మా దాకా లెగుతాము, తిరుగుతాము, అటు ఇటు చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. ఎవరు వచ్చారో చూస్తూ ఉంటాం, ఎవరు వెళ్ళారో చూస్తూ ఉంటాం. వర్షం వస్తే బట్టలు తడిసిపోతాయి, గాలి వస్తే బట్టలు ఎగిరిపోతాయి. అంతేనండి. ఆ తర్వాత కరెంటు లైట్ తీసాము, గ్యాస్ ఆఫ్ చేసాము, గ్యాస్ పెట్టి ఒకసారి నేను అట్లాగే మా ఇంటి దగ్గర అమ్మ ఉండొచ్చు, గ్యాస్ కట్టేసానో లేదో అని నాకు డౌట్ వచ్చింది. ప్రార్థనలో కూర్చొని ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా గ్యాస్ కట్టేసానో లేదో డౌట్గా ఉంది. ఆ రోజంతా వాక్యం వింటేనేగా నేను ఆ నష్టం నాకు చాలా జరిగింది. ఎందుకని వాక్యం మీద శ్రద్ధ పెట్టలేదు కదండి. ఆ నష్టం నాకు చాలా జరిగింది. అన్నీ ఏం చేయాలి? దేవి సన్నిధికి వచ్చేటప్పుడు బట్టలు తడిసిపోతే ఏమంట? నీకు దేవుడు వాక్యం ముఖ్యం, బట్టలు ముఖ్యం. ఎండొస్తే ఆరుతాయి. ఫోన్ ఒకటి పోయింది అనుకోండి, గాలి వస్తే నష్టమేంటి? కొనేసుకుంటారు కదా ఆఫర్లు వచ్చినప్పుడు. కేజీ ఆఫర్లు వచ్చినాయి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఖాళీ లేదు. తొక్కేస్తారేమో భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలే నేను పొట్టిగా ఉంటాను. ఆడందరిలో తోపుల్లో నేను ఎక్కడ పడిపోతాను, అది అదొక భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొనుక్కుంటానికి ఏమై దేవుడి కోసం ఒకటి పోతే 2 వస్తాయి. ఎన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి 3 రోజులలో అసలు ఎవరు మంచినీళ్ళు తాగట్లేదట. ఏంటట? మంచినీళ్ళు తాగట్లేదు, అన్నం తింటలేదు, ఆకలి ఇట్లేదు. వాళ్ళకి యేసయ్య మాటలు వింటా ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య మాటలు అంత శక్తి ఉంది. అందుకే మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎవరు నుంచున్నారు? పాస్టర్ గారు నుంచున్నారా? పాస్టర్ గారు నుంచున్నారా? లేకపోతే స్టీఫెన్ పాల్ గారు నుంచున్నారా? ఇంకెవరు? బెల్లంపల్లి ప్రవీణ్ గారు నుంచున్నారా? అవునండి. వీళ్ళే కదా మీకు బాగా నచ్చేది. ఇంకెవరన్నా కొన్ని పేర్లు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏంటి ఎవరికి తెలీదా? సతీష్ కుమార్ గారు నుంచున్నారా? ఇంకా జైపాల్ గారు నుంచున్నారా? జాన్ వెస్లీ గారు, కోసన్న జాన్ వెస్లీ గారు నుంచున్నారా? లేకపోతే ఆయన ఉంటారు కదా ఇంకొక ఆయన, చిన్న జాన్ వెస్లీ గారు, ఆయన నుంచున్నారా అని చూడకండి. దేవుని మాటే మీకు ఏం చేయాలి? శ్రద్ధ ఉండాలి. హల్లెలూయా. ఎవరు మాట్లాడినా కార్యం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు వాళ్ళు వాక్యం విన్నారట. 3 రోజులు ఎవరు కూడా జరగలేదు. ఈ 3 రోజులు కూటమైపోగా యేసయ్య అందరినీ ఏం చేయాలి? పంపించేయాలి అనుకున్నప్పుడు యేసయ్య వారి మీద కనికరపడ్డాడట. అందరూ చెప్పండి. కనికరపడ్డాడు. అందరూ చెప్తారా? యేసయ్య వారి మీద. ఈ మాట గట్టిగా చెప్పాలి. ఎందుకు కనికరపడ్డాడో చెప్పండి. 3 రోజులు అన్నం లేకుండా, నీళ్లు లేకుండా, కదలకుండా, మెదలకుండా అందరూ శ్రద్ధగా వాక్యం విన్నారు కాబట్టి యేసయ్యకి కనికరం కలిగిందట. అందరూ చెప్తారా? ఈ రోజు నీ మీద కనికరం కలగట్లేదంటే నువ్వు శ్రద్ధగా దేవుని మీద ఉండట్లా, దేవుని మాట నువ్వు వినట్లా. అయ్యా నన్ను కరుణించయ్యా అంటే ఎందుకు కరుణిస్తాడు యేసయ్య? నీ శ్రద్ధ ఉంటేనే కదా నేను కరుణించేది. అంతేనండి. ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి కదా. మీరు శ్రద్ధగా ఉన్నందుకు యేసయ్య కనికరించేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అనుకుంటా ఉన్నారు శిష్యుల్ని పిలిచి, వీరికి మనం ఆహారాన్ని ఏం చేయాలి? సమకూర్చాలంటే. ఏళ్లలో అందరూ అనుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు కదా, 5,000 మంది పురుషులే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఎక్కడ తెచ్చి పెడతాము? అస్సలు గనక మనము ఇదిగోండి కొండలు కొండలు ఉండి నా 3 రోజుల నుంచి అన్నం తినలేదు కాబట్టి ఆవురావురు అంటుంటారు. మనం వీరికి ఆహారాన్ని మనం ఏం చేయలేము. అందరూ చెప్పండి, పెట్టలేము. అందరూ చెప్పండి, అది నిజమే. వారు అనుకున్నది నిజమంటారా కాదంటారా? అక్షరాలా నిజమే. వారు శక్తికి మించినటువంటి పని వారు చేయలేరు. 100 మందికి పెట్టగలరు, 200 మందికి పెట్టగలరు, కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారందరికీ వారి ఆహారము పెట్టలేరు. ఇది వాస్తవము. ఇదేంటదా? వాస్తవం. వారు శక్తికి మించిన పని చేయలేరు. మీరు కూడా అంతే కదండి. మీ శక్తికి మించిన పని మీరు చేయలేరు. ఇప్పుడు ఒక శిష్యుడు మాత్రము యేసయ్య దగ్గరికి ఏం చేశాడంట? గబగబా పరుగులు ఎత్తుకుంటూ ఒక చిన్న బాక్స్ లో 5 రొట్టెలు 2
చిన్న చేపలు గొప్ప ఒక బాక్స్ లో తీసుకొచ్చేసేసి, అయ్యా ఇదిగో ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా అని చెప్పి వాటిని ఏం చేశాడట, యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడట. ఇది ఒక పిల్లవాడి దగ్గర ఉంది. అందరూ చెప్పండి. సహజంగా మీరు బాక్సుల్లో గనక స్నాక్స్ ఏవో వేసి ఇచ్చారనుకోండి, అసలు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? కోటానికి వచ్చినప్పుడు వాళ్ళు తినరు, కానీ వాటిని ఏం చేస్తారు? పడేస్తారు. వాటిని ఏం చేస్తారు? నేను చాలా మందిని పిల్లలు చూపుతా ఉంటారు, తెచ్చుకుంటారు కానీ ఏం చేస్తారు? తినరు. వాళ్ళు ఏం చేస్తారు? పడేస్తారు. అయితే ఆ చిన్న బిడ్డ మాత్రం పడేయలేదంట, బాక్స్ అలాగే ఉంచాడు. మనమైతే అటు ఇటు చూసి ఒకటి నోట్లో వేసుకునేవాళ్ళం, వాకింగ్ చెప్తా ఉంటే ఇంకా ఆపట్లేదు అని ఏం చేసేవాళ్ళం? మెల్లిగా తీసుకుని ఆ బొడ్డోడు అలా కూడా చేయలేదు. యేసయ్య మాటలు చాలా శ్రద్ధగా వింటా ఉన్నాడు. ఇప్పుడు ఆ చేపలు ఆ రొట్టెలు శిష్యునికి దొరికేటప్పటికి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య వాటిని ఆశీర్వదించి 5,000 మందికి పెడితే, ఇదిగోండి పురుషులే 5,000 మంది ఉన్నారట, స్త్రీలు ఒక 4,000 మంది వేసుకోండి, ఓ పిల్లలు ఒక 2,000 మంది వేసుకోండి. అవునండి, ఇంతమందికి ఇంచుమించు 10,000 మంది ఏం చేశారట? తృప్తిగా తిన్నారట. అందరూ చెప్పండి. అందరూ కూడా తృప్తిగా తిన్నారు. అందరూ చెప్పండి. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా మీ శక్తికి మించి మీరు సంపాదించట్లేదు, కానీ మీరు విశ్వాసంతో నమ్మాలి. మీకు వచ్చినటువంటి ఆ సంపదని, ఆ ఆదాయాన్ని, ఆ జీతాన్ని తెచ్చినప్పుడు ఊరికి రాగానే ఏం చేయకూడదు? వాడేసుకోకండి. ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దశమ భాగం మీరు ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం, దేవునికి స్తోత్రం. నేను నాకు ఇస్తే ఆశీర్వాదం అండి, నాకు ఇవ్వకపోతే మీకు చెప్పమంటే నేను ఎలాంటివి చెప్పను. మీరు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఇచ్చిన కష్టార్జితాన్ని మీరేం చేయాలి? దేవునికి చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరూ చెప్పండి. మీకు ఒక 5,000 వచ్చినాయి అనుకోండి, దేవునికి ఏం చేయాలి? ఎప్పుడైనా స్తుతించారా? ప్రభా నాకు 5,000 ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని ఎప్పుడైనా స్తుతించారా? ప్రభా మాకు 10,000 జీతం ఇచ్చావు, స్తోత్రాలయ్యా. అయ్యా మా పక్కన వాళ్ళకైతే 60,000 జీతం ఇచ్చావు, మాకు 10,000 ఇచ్చావు, మాకు 10,000 ఇచ్చావు అయ్యా అని అనకండి. మీకు 1,000 రూపాయలు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి? స్తుతించండి. ఇదిగో మీకు తక్కువ ఆదాయం వచ్చిన నెలంతా దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు వచ్చిన ఇంట్లో 20,000 కానీ మీకు జీతం 10,000 వస్తా ఉంది, కానీ దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి. దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? ఇదిగో 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఏం చేశాడట? ఇదిగో తృప్తిగా పంచినట్లుగా నెలంతా దేవుడు మీకు ఏం చేయబోతూ ఉన్నాడు? తృప్తి పడేలాగా సమకూర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.